హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. రమణ సద్గురుదేవాయ నమః. మనం శ్రీ రమణ భాషను చెప్పుకుంటున్నాము. రమణ భాషణలో ఇది 480. ఒక యూరోపియన్ వనిత శ్రీమతి గాస్క్ అనే ఆవిడ భగవానికి ఒక పత్రం ఇచ్చింది. దానిలో ఇలా ఉంది: మాకు మీ సన్నిధి లభింపచేసినందుకు ఆ ప్రకృతికి సర్వజ్ఞతకు ఎంతో కృతజ్ఞతము. జగద్వ్యాపారాదులకిను దానికి అతీతమైన నిత్యత్వానికిను ఆధారముకు శుద్ధ చైతన్యమే ప్రాతిపదికగా తమ ప్రవచన జీవనములు సాగుట మాకెంతో హర్షము చేకూర్చుచున్నది. నిశ్చలంగా ఉండు, అది తెలుసుకో అన్న మీ హెచ్చరిక ఎంత శుభకరమో కదా అని దానిలో రాసిందనమాట. ఏమనంటే, మాకు మీ సన్నిధిని లభింపచేసింది. ప్రకృతి అంటే ప్రకృతి, పరిస్థితులు, పరిసరాలు అన్ని కూడా మాకు మీ సన్నిధిని లభింపచేసాయి. అలాగే మీ సర్వజ్ఞతకు కూడా ఎంతో మేము కృతజ్ఞతమై ఉన్నాము. ఈ జగద్ వ్యాపారాలకి దానికి అతీతమైన నిత్యతకి ఆధారమగు శుద్ధ సత్యమే ప్రాతిపదికగా, అంటే మనం అందరం చేస్తున్న జగత్ వ్యాపారాలకి దీనికి అన్నిటికీ అతీతమై ఉన్న నిత్యత్వము, అన్నిటికీను ఆధారంగా ఉన్న శుద్ధ చైతన్యమే ప్రాతిపదికగా తమ ప్రవచనం సాగడం మాకెంతో ఆనందం. మీరు ఎప్పుడు చెప్పినా సరే జగద్వ్యాపారాలకి అతీతమైన పరమాత్మకి కూడా సత్యమే, శుద్ధ సత్యమే ఆధారమని మీరు చెప్తున్న ప్రవచనాలు మాకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తున్నాయి. మీరు అంటారు నిశ్చలంగా ఉండు అని, అది తెలుసుకో అని. మీ హెచ్చరికలు కూడా మాకెంతో సుఖమోదకాలుగా ఉన్నాయి, ఎంతో సుఖాన్ని కలిగించే వాటిలాగా ఉన్నాయి అంటూ ఇంకా ఆవిడ శ్రీమతి గాస్క్ గారు ఇలా ప్రశ్నించింది. ఈ ప్రపంచ భవిష్యత్తు ఎలా ఉంటుందంటారు అని కూడా అడిగింది ఆవిడ. అప్పుడు మహర్షి వారు అంటున్నారు, సమాధానం నువ్వు ఇచ్చిన పత్రంలోనే ఉంది కదా, నిశ్చలంగా ఉండు, నేను దైవాన్ని అని తెలుసుకో. నిశ్చలత అంటే ఆలోచన లేకుండా ఉండడమని అన్నాడు. నువ్వు ఇన్ని అడిగావు కదా, నువ్వు నాలో నుండి సమాధానం కూడా. నిశ్చలంగా ఉన్నావు అనుకో, ఉండి ఆ ఉన్నదేదో అదే దైవము, అది నేనేను నువ్వు తెలుసుకున్నావు అనుకో, అప్పుడు నిశ్చలత అంటే ఆలోచనలు ఉండవు. ఆలోచన లేని స్థితి నీ స్వస్థితి అన్నట్లు చెప్పారు భగవాను. అప్పుడు ఆ భక్తురాలు అంటుంది, నా ప్రశ్నకి ఇది సమాధానం కాదు భగవాన్, ఈ భూమికి ఒక భవిష్యత్తు ఉంది కదా, అది ఎలా ఉంటుంది అని అడుగుతున్నాను అందావిడ. అప్పుడు మహర్షి గారు అంటున్నారు, దేశ కాలాలు ఆలోచన ఫలితాలు. దేశము కాలము కూడా ఆలోచనలు కలిగితేనే ఉంటాయి. ఆలోచన లేకపోతే భూమి కూడా లేదు కదా. భూమి లేనప్పుడు ఇంకా దాని భవిష్యత్తే ఉంది, భూమి కూడా ఆలోచనే అన్నారు భగవాన్. అప్పుడు ఆ భక్తురాలు అంటుంది, వాణిని గురించి ఆలోచించకపోయినా దేశకాలాలు ఉంటాయి అనుకుంటున్నాను నేను. భూమి గురించి, దాని భవిష్యత్తు గురించి ఈ ఆలోచన లేకపోయినా దేశకాలాలు ఉంటాయేమో అంది ఆవిడ. అప్పుడు మహర్షి అంటున్నారు, అలాగా అవి వచ్చి నీతో చెప్పాయా? అలాగే ఇప్పుడు నిద్రలో ఈ దేశకాలాల గురించి భావిస్తున్నావా అన్నారు భగవాన్. అప్పుడు ఆ భక్తురాలు, నిద్రలో నాకు ఎరుక లేదు కదా భగవాన్ అంది. అప్పుడు మహర్షి అన్నారు, అయినా నువ్వు ఉన్నావు కదూ. అప్పుడు ఆ భక్తురాలు, అప్పుడు నేను దేహంలో లేను, ఎక్కడికో పోయి ఉండి మేల్కొన్న తరుణానికి లోపలికి గెంతి వచ్చేసానన్నమాట అనుకుంటున్నాను. నేను నిద్రలో నేను దేహంలో అయితే లేను, ఎక్కడికి వెళ్ళిపోయానో తెలీదు, ఎక్కడికో పోయి ఉండి మేల్కోగానే మళ్ళీ
ఈ శరీరం లోపలికి గెంతి వచ్చేసానమాట. నా అవగాహన అది అంది ఆవిడ. అప్పుడు మహర్షి అన్నారు, నువ్వు వెలుపలికి వెళ్ళడము, లోపలికి గెంతడము అవి కూడా భావాలే. అసలు నిద్రలో ఎప్పుడున్నావు? ఇప్పుడు ఎలా ఉన్నావో అప్పుడు అలాగే ఉన్నావు. కాకుంటే నిద్రలో ఆలోచన లేవు, ఇప్పుడు ఉన్నాయి అంతే. అంతకంటే ఏ భేదం లేదు. నిద్రలో నువ్వు ఎక్కడికి వెళ్ళడం లేదు, మెలకువలో ఇప్పుడు రావడము లేదు, నువ్వుకే ఉన్నావు. నిద్రలోనేమో ఏ ఆలోచనలు లేవు, మెలకువలో ఆలోచనలన్నీ ఉన్నాయి అంతే అన్నారు భగవాన్. అందరం లోకంలో ఏమంటాం? నిద్రపోయాము అంటాం, అవును. మేలు కాంచాము అంటాం, మేలు కొన్నాము అంటాం. అవునమ్మా. నిద్ర పోవడం ఏమిటి? నువ్వు నిద్రలోకి పోయావా? మేలు కొనడం ఏమిటి? నువ్వు జాగ్రత్తలోకి వచ్చావా అని అర్థం మామూలుగా. అవును. నిద్రపోతాను నిద్రపోతాను నిద్రపోయాను అంటాం. అంటే నేను నిద్రలోకి వెళ్ళిపోతున్నాను అని అర్థం. మేలుకున్నానంటే మెలకువలోకి వచ్చాను అని అర్థం. అందరికీ అనుభవం కూడా అదే. పరిశీలన చేసుకుంటే నేను నిద్రలోకి పోను లేదు, మెలకువలోకి రాను లేదు. నాలోనికే నిద్రొచ్చిపోయింది, నాలోనికే మెలకు వచ్చిపోయింది. నేను అలాగే ఉన్నా. ఈ చిన్న రహస్యాన్ని మనం అర్థం చేసుకుంటే రాకపోకలు కలిగినవి నిద్ర మెలకువలు గాని వాటి యందు సమముగా ఉన్న నాకు రాకపోకలు లేవు అని కొంచెం సూక్ష్మ దృష్టి, ఇంత బాధలు వింటున్నప్పుడు కొంచెం సూక్ష్మ దృష్టితో ఆలోచిస్తే ఈ సత్యం తెలుస్తుంది. ఈ చిన్న ఆలోచన, చిన్న అవగాహన లేకుంటే దేశకాలాలు వచ్చిపోయేవి, 3 దేహాలు వచ్చిపోయేవి, అవస్థలు వచ్చిపోయేవి అని ఏమిటి ఏం వచ్చిపోయేవి అని చెప్తున్నప్పుడు మరి నువ్వు నేను ఉన్న నీ అనుభవాన్ని నువ్వు గుర్తించకపోతే చెప్పుకుంటే లాభం ఏమిటి? నేను నిద్రలోకి పోతున్నానా? ఆవిడట నిద్రలోకి వెళ్ళిపోతుందట ఎక్కడికో. వెలుగు రాగానే శరీరంలోకి దూకి గెంతి వచ్చేసిందట. ఎక్కడికి వెళ్ళావు? కొన్ని వెళ్ళిన చోటు నీకు తెలుసా? తెలీదు. వచ్చిన చోటు నీకు తెలీదు. ఇప్పుడు ఇదే ఇక్కడికే వచ్చాను అనుకుంటున్నావు. మీరు మీ స్వదృష్టితో ఆలోచించి చూడండి. నిద్రపోవడం అంటే నిద్రలోకి పోవడం, మెలకువ రావడం. అది పోయిందిట, ఇది వచ్చిందట. మాటల్లోనే ఉంది కదా. అవి వచ్చిపోయేవి గాని నిద్రలోనూ నేను రాలేదు పోలేదు అని మీకు స్వయంగా అనుభవం రావాలా వద్దా? రావాలమ్మా. ఆవిడ చెప్పింది అది. ఎక్కడికో వచ్చాను, మళ్ళీ ఇక్కడ దీనిలోకి, ఎక్కడికో వెళ్ళిపోయాను, ఇంకో దీనిలోకి వచ్చాను అంటుంది. అసలు నువ్వు కదిలేవా మెదిలేవా? విధంగా సదా ఉండడం స్వభావమైన నువ్వు అవి వచ్చి వెళుతుంటే వచ్చాను వెళ్ళాను దానికి నేను తగిలించుకుంటున్నావు. ఇంకేమి శాస్త్రాలు ఏమి చెప్పక్కర్లేదమ్మా ఈ ఒక్క ముక్క అవగాహన అయితే. ఆ రావడం కూడా ఒక్కొక్కసారి ఒక్కొక్క మెలకులో అనేకం వస్తున్నాయి, ఒక్కొక్క రకంగా వస్తున్నాయి. అవునా? రకరకాల నిన్నటి మెలకులాగా ఈ మెలకు లేదు కదా. మన ప్రతి క్రియ చూసుకుంటే నిన్న పొద్దున్నే లేచి మొదలు సాయంత్రం వరకు ఏమేవి ఎలా ఎలా జరిగావో అలాగే ఈ రోజు అలాగే జరుగుతున్నాయా? జరగవమ్మా. కాబట్టి నిన్న వచ్చింది రకరకాలుగా మారుతుంది, అలా అవుతుంది అని కూడా మనం ఖచ్చితంగా మనం నిర్ణయించలేము. ఉన్నదొక్కటి అయినదొక్కటి అన్నట్టు జరుగుతూ ఉంటాయి, వెళ్ళిపోతూ ఉంటాయి. మళ్ళీ ఈ రోజు మళ్ళీ ఇంకొకటి, మళ్ళీ ఏదో జరుగుతుంటే వెళ్ళిపోతూ ఉంటాయి. కాబట్టి ఈ మెలకువలు కూడా ఒకేలాగా లేవు. మరి నిద్ర మాత్రం అందరికీ ఒకేలాగా ఉంది. నిద్ర మాత్రం అందరికీ ఒకేలాగా ఉంది కానీ మెలకువలు మాత్రం అందరికీ ఒకేలాగా లేవు. అవి కూడా మెలకువలు ఒక మనకి ప్రశ్న గాని సమస్య గాని ఎక్కడొచ్చింది? మెలకువలోనే.
నిద్రలో సమస్యలు లేవు కదమ్మా. లేవమ్మా. లేవు. అవి కూడా నిన్నట్లాగా ఈవేళ ఉండట్లేదు. ఉమ్. ఇవి మళ్ళీ రేపటి మెలకు వచ్చేసరికి మారిపోతాయి కదా అని తెలుసుకుంటే ఇప్పుడు వచ్చిన సమస్యలకు నువ్వు బుర్ర బద్దలు కొట్టుకుంటావా? ఆ, లేదమ్మా. మరి ఇంకనేమి, ఇంకా ఏమీ చేసుకోక్కర్లేకుండా నిశ్చింతగా హాయిగా ఇంత ఆనందంగా జీవించొచ్చు. అవునమ్మా. ఇప్పుడు ఇలా అంతే. అలా జీవించొచ్చు కదా. అవునమ్మా. మరి మన జీవితాలు దుఃఖకరాలు, భయకరాలు, బాధాకరాలు, చిరాకు పరాకులు గాను ఎందుకుంటున్నాయి? గతము భవిష్యత్తు అమ్మా. కాదమ్మా, ఈ వచ్చేవి ఇప్పటికి సత్యాలు అనిపించేసి దానిలో కూరుకుపోతున్నావు గనక. ఇప్పుడు వచ్చేవి నిన్నవి లేవు, లేవు. ఈ సమస్యలు లేవు. ఇప్పుడు వచ్చాయి, ఇవి రేపటికి ఉండవు, ఈ సమస్యలు ఉండవు అని నీ జీవితంలో నువ్వు చూసుకుంటే సరిపోతుంది. అవునమ్మా. అదే మరి వర్తమానంలో ఉండడం అంటే. వర్తమానంలో ఉండడం అంటే అది. వచ్చేయమ్మా, నిన్నలాగా నేడు లేదు, నేటిలాగా రేపు ఉండదు. అంతలా మారిపోతున్నా మారడం లేదు, ఇలాగే ఉంటుంది. దీన్ని పట్టుకు వేళ్లాడుతున్నావు కానీ అది వెళ్ళిపోతూనే ఉంది. కాబట్టి అవి వచ్చిపోయేవి, దానిలో ఉన్నవి ఏవి సుస్థిరాలు శాశ్వతాలు కావు. వచ్చిపోయే వాటిలో శాశ్వతత్వం ఎట్లా ఉంటుంది? నేను నిద్ర పోను లేదు, మెలుకులోకి రాను లేదు, అవే వచ్చిపోయాయి. దానిలో ఎన్నో ఎన్నో తెచ్చి ఉన్నట్టు చూపించే వెళ్ళాయి. నేను అలాగే దీన్ని మీరు అమలు చేసుకోండి మీ జీవితంలో. మళ్ళీ నోరెత్తి ఒక్క సమస్య తీసుకొచ్చి చూపిస్తారేమో. ఉండవమ్మా. నిన్న ఉన్నట్లుగా ఇవేళే ఉంటే మరి జీవితంలో ఇన్ని మార్పులు ఎందుకు వస్తున్నాయి తల్లి? వస్తున్నాయా లేదా? మార్పులు వస్తున్నాయి. మరి నిన్న ఏ కాళ్ళు నొప్పులు, ఏ నడ్డి నొప్పులు లేవు. నిన్న బానే ఉన్నాం. లేసరికి మంచు మించి లేవలేకపోయావు. మరి నిన్నలాగే ఇవేళే ఉన్నాను అంటావా? లేదు, మరి మార్పు వచ్చింది. ఏ ధైర్యంతో ఇలాగే ఉంటుంది, ఇలాగే ఉంటానని ఏ ధైర్యంతో అనుకోగలుగుతావు నువ్వు? అనుకోలేదు. మరి చూసుకోవద్దా? ఈ వేళ ఇలా ఉంది, రేపు ఇలాగే ఉంటుందని అనుకోవడం భ్రమ. ఈ వేళ ఉన్నట్లు రేపు ఉండదు అని తెలుసుకోవడమే జ్ఞానం. ఎందుకంటే బాల్యమాది ఇప్పుడు వరకు ఎన్ని 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 మెలకువలు వచ్చినా, దానిలో ఎన్ని ఎన్ని సంఘటనలు జరుగుతున్నా, ఎంతమంది చేత మోసపోయినా, ఎంతమంది చేత గౌరవింపబడినా, ఎన్ని రోగాలు భోగాలు యోగాలు వచ్చినా ఏవి లేవు కదా. మరి ఇవాళ ఏవో వచ్చేయలే, రేపటికేముంటాయి? ఇంకా ఈ రోజు ఉన్న సమస్య రేపు ఉంటుంది అన్న భావంతో ఈ సమస్యను మనం ఎదుర్కొంటున్నాం గనక అవుతుంది. అర్థమైందా? అయ్యిందమ్మా. అయితే ఏం చేస్తావు? అసలు తెల్లవారు లేచి నిద్రపోయే వరకు ఏది జరుగుతున్నా సరే జరుగుతుంది అంతే. అంతే అమ్మా, అంతే. జరిగిపోతుంది కదా, జరిగిపోతుంది అంతే అమ్మా. జరిగిపోతున్న దాని వెంట నువ్వు పట్టుకుందామని అది ఉండదు. జరిగిపోతుంది అంటూనే ఉన్నావు, ఆ జరిగిపోయిన వాటిని అట్టే పెట్టేసుకున్నావు అని చూస్తున్నావు. అలాగే ఉన్నాయని కూడా అనుకుంటున్నావు. అది అక్కడ జరిగింది లోపం. అవునమ్మా. ఒక యూరోపియన్ వనిత శ్రీమతి గాస్క్ అనే ఆవిడ అడుగుతోంది కదా, ఆవిడ చెప్తూ నిద్రలో నువ్వు ఉన్నావా లేదా అని భగవాన్ అడిగితే అప్పుడు ఆవిడ ఏమందంటే, నిద్రలో నాకు తెలీదు అంది. అయినా నువ్వు ఉండనే ఉన్నావు కదా అన్నారు భగవాను. అప్పుడు నేను దేహంలో లేనండి, ఎక్కడికో పోయి అక్కడ ఉండి మళ్ళీ మేల్కో రాగానే లోపలికి గెంతి వచ్చేస్తున్నాను అంది ఆవిడ. నువ్వు వెలుపలికి వెళ్ళడము లోపలికి గెంతడము రెండు భావాలే. నేను ఎక్కడికో పోయాను అనుకుంటోంది, మళ్ళీ ఇప్పుడు ఇక్కడికి వచ్చాను అనుకుంటోంది. ఇవి రెండూ కూడా
నీ భావాలే. ఉమ్, నిద్రలో నువ్వెక్కడున్నావు? ఇప్పుడు ఎలా ఉన్నావో అప్పుడు అలాగే ఉన్నావు. కాకుంటే నిద్రలో ఏ ఆలోచనలు లేవు, ఇప్పుడు ఆలోచనలు ఉన్నాయి, అంతే తేడా ఉమ్, అన్నారు భగవాన్. అప్పుడు ఆ భక్తురాలు మళ్ళీ టాపిక్ పక్కకి మళ్లించింది. ఇది అవగతమైతే అసలు అడగడానికి ఇంకేమీ మిగలవు. అవునమ్మా. అందుకని టాపిక్ అర్థం కాలేదు కాబట్టి అయి ఉండొచ్చు. ఉమ్, టాపిక్ పక్కకి మళ్లించింది. ప్రపంచంలో యుద్ధాలు జరుగుతున్నాయి, మనం వాటిని గురించి ఆలోచించకపోతే ఎలాగా? మనం ఆలోచించినంత మాత్రాన అవి ఆగిపోతాయా అని అడిగింది. ఉమ్, అప్పుడు మహర్షి, అయితే నువ్వు వాటిని ఆపగలవా? ప్రపంచాన్ని సృష్టించిన వాడే వాని విషయం చూసుకోడు ఉమ్, అన్నారు. అంటే ఈ యుద్ధాలన్నవి, అలాగే ఈ సంక్షోభాలన్నవి, అలాగే ఈ విపత్తులు కదా, పెద్ద పెద్ద తుఫానులు, ఉమ్, ఇలాంటివన్నీ కూడా భూ ప్రళయాలు, భూకంపాలు, అదేంటమ్మా, అగ్ని, కొండల్లో నుంచి అగ్ని పుట్టడము, ఇవన్నీ జరుగుతున్నాయి కదా. ఉమ్, అవన్నీ కూడా అలా జరిగిపోతూ ఉంటే దాన్ని నువ్వు ఎవరైనా వెళ్ళి ఆపగలరా? మరి ఎవరు జరిపిస్తున్నారు అవన్నీ? కాబట్టి నువ్వు దాన్ని ఏమన్నా ఆపగలవా? అయితే మరి ఎలాగా అంటే ప్రపంచాన్ని సృష్టించిన వాడే వాటి విషయం చూసుకుంటాడు. ఎప్పుడెక్కడేది ఎలా జరగాలో అలాగా అది ఆటోమేటిక్ గా జరిగిపోతూ ఉంటుంది. ఎప్పుడు ఆగాలో అలాగా ఆగిపోతుంది. అవునా? మనకు కరోనా అలాగే మరి ఎప్పుడు రావాలో అప్పుడు వచ్చేసింది, ప్రపంచాన్ని అంతా స్తంభింపచేసేసింది, భయభ్రాంతులు చేసేసింది. ఎంతకాలం ఉండాలో అంతకాలము ఉండి ఇప్పుడు మచ్చుకైనా లేకుండా మాయమైపోయింది. అవునమ్మా. ఇప్పుడు కరోనా ప్రత్యక్షంగా మనం చూసామమ్మా. మరి కరోనా ఉన్నట్టా లేనట్టా? అది ప్రతిదంత అలాంటి భయంకరమైనదే విశ్వాన్ని గడగడలాడించిందే వచ్చి వెళ్ళిపోయింది కదా. అలాగే పెద్ద పెద్ద యుద్ధాలు, రణరంగాలు కూడా వచ్చే వెళతాయి. నువ్వేమన్నా ఆపగలవా? ఈ ప్రపంచాన్ని ఎవరు సృష్టించారో వాని విషయం ఆయన చూసుకుంటారు అన్నారు భగవాన్. అప్పుడు ఆ భక్తురాలంది, సరే అయితే దైవం ఏమో జగత్తుని సృష్టించాడు, నేటి ప్రపంచ స్థితికి బాధ్యుడు ఆయన కాదు. ప్రస్తుత ఈ స్థితికి బాధ్యత మనదే. దైవం మీద పెడతారేమిటి మీరు? సృష్టి అయితే ఆయన చేశాడు, గాని ఇప్పుడు ఈ ప్రపంచాన్ని అల్లకల్లోలంగా రణరంగా చేసుకున్నది మనమే. దానికి బాధ్యత ఆయనది కాదు అంది ఆవిడ. నిజంగా మరి భౌతికంగా చూస్తే అదే కదా, చక్కగా సృష్టించాడు భగవంతుడు, కానీ ఈ రణరంగాలుగా అల్లకల్లోలుగా చేసుకుంది మనమే. బాధ్యత ఆయనది కాదు అనుకుంటున్నాను నేను అంది ఆవిడ. అప్పుడు మహర్షి అన్నారు, అయితే మరి ఈ రణరంగాలు జరుగుతున్నాయి అంటున్నావు కదా, నువ్వు వెళ్లి ఆ యుద్ధాన్ని ఆపగలవా? పోని ప్రపంచాన్ని సరిదిద్దగలవా? బాధ్యత మందే అంటున్నావు కదా అన్నారు భగవాన్. లేదు అంది. అప్పుడు మహర్షి అన్నారు, నీకు సాధ్యం కాని దానికోసం ఎందుకమ్మా నీకు చింత? నువ్వు చేయగలిగిందైతే ఎంత చేయగలవో అంత చెయ్యి, అంతేగాని సాధ్యం కాని దానికోసం చింతపడుతూ కూర్చుంటే లాభం ఏమిటి? నీ విషయం నువ్వు చూసుకోవడానికి ఏ అడ్డంకులు ఉండవు. ప్రపంచాన్ని బాగు చేయడానికి ఎంతో 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 మంది సహాయ సహకారాలు ఉండాలి. పరిస్థితులు, పరిసరాలు అనుకూలించాలి. ఎన్నిటి మీదనో ఆధారపడి మనం పోని ప్రపంచాన్ని బాగు చేద్దాము అని ప్రయత్నించాలి. అవునా? కానీ అది నువ్వు చేయగలవా? మరి చేయలేవు అని నువ్వే చెప్తున్నావు. నీకు సాధ్యం కాని దాని మీద నువ్వు చింత పెట్టుకోవడం ఎందుకు? అయితే నీకు సాధ్యమయ్యేది ఏంటంటే నీ సంగతి నువ్వు చూసుకోవడం. నీ విషయం నువ్వు చూసుకో, ప్రపంచం దాని విషయం అది చూసుకుంటుంది అన్నారు భగవాన్. అప్పుడు ఆవిడంది, మేము శాంతివాదులం భగవాన్,
శాంతిని కోరుకుంటూ ఉంటాం. శాంతిని నెలకొల్పాలని మా అభిలాష ఉమ్, అందావిడ. భగవాన్ అన్నారు, శాంత అది ఎప్పుడు ఉంది కదా, కొత్తగా నువ్వు నెలకొల్పేదేంటి? దానికి అడ్డులన్నీ తొలగించు. అది ఆత్మశాంతి. అయితే అడ్డులేమంటావా? నీ ఆలోచనలే అడ్డులు. ఉమ్, వాటిని వదిలినాడు నువ్వు. నీ అపార్థ జ్ఞానం, దాన్ని అవి వదిలిన నాడు నీవు నీ అపారమైన జ్ఞానాన్ని నువ్వు తెలుసుకోగలుగుతావు. అంటే ఆత్మే నువ్వై ప్రకాశిస్తున్నావు, శాంతి స్వరూపంగా ఉన్నావు అని తెలుసుకోగలుగుతావు. ఉమ్, అక్కడ పూర్ణత్వము, శాంతి వెళ్ళి విరిసి ఉండడాన్ని నువ్వు గ్రహిస్తావు. ప్రపంచం ఇలా ఉంది, అలా ఉంది, ఆ దేశాల వాళ్ళు క్రూరంగా ప్రవర్తిస్తున్నారు, ఈ దేశాల వాళ్ళు ఇలా అన్యాయాలు చేస్తున్నారు. అలాగే లోకంలో జనులందరూ అపమార్గంలోనూ కదా, అహంకార మమకారాలతోనూ, అబద్ధపు జీవితాలతోనూ, మోసాలతోనూ, దగాలతోనూ ప్రపంచాన్నంతా నాశనం చేసేస్తున్నారు. దాన్నందరినీ చక్కదిద్దాలి అంటున్నావు నువ్వు. ఇవన్నీ ఆలోచనలేనా కాదా? ఒకసారి చూడు. ఆలోచనలే అని తెలుసుకుంటావు, ఎందుకంటే నిద్రలో ఇవేమీ లేవు, ఉమ్, అయినా శాంతిగా ఉన్నావు. మెలకువలోకి వచ్చేసరికి ఇన్ని ఆలోచనల కుప్పలతోటి దొర్లుతున్నావు, అశాంతిగా ఉన్నావు. అవునా? అంచేత శాంతి నీ స్వరూపము, నీ స్వభావమును దాన్ని స్థాపితం చెయ్యక్కర్లేదు. నీ ఆలోచనలే నీ శాంతికి అడ్డుగా ఉన్నాయి. ఎప్పుడైతే దాన్ని వదులుతావో నీ అపారమైన జ్ఞాన ప్రకాశము, అనంతమైన శాంతి వెళ్ళి విరిసి ఉండడాన్ని నీవు అనుభవపూర్వకంగా తెలుసుకుంటావు అన్నారు భగవాన్. అయినా సరే ఆవిడ అంటుంది, ప్రపంచానికి ఒక ఉజ్వల భవిష్యత్తు ఉండాలి భగవాన్ అంటుంది. అప్పుడు మహర్షుల వారు అన్నారు, అది ప్రస్తుతం ఎలా ఉందో నీకు తెలుసా? ప్రపంచంలో ప్రస్తుతం ఎలా ఉందో తెలుసా నీకు? ప్రపంచము మిగిలిందంతా కలిపి సర్వము ప్రస్తుతమే. ఇప్పుడు ప్రపంచమంతా మిగిలిందంతా కలిపితే ఇప్పుడే అది. భావిలో కూడా ఒక రీతిగానే ఉంటాయి. ఇప్పుడు ఎలా ఉన్నాయో తర్వాత భావిలో కూడా అలాగే ఉంటాయి. అంతా కలిపి నిన్న ఎలా ఉన్నాయో ఇప్పుడు అలాగే ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయో రేపు అలాగే ఉంటాయి. నిన్న అల్లకల్లోలుగా ఉన్నాయా, ఈవేళ అల్లకల్లోలుగానే ఉంటాయి, రేపు అల్లకల్లోలుగానే ఉంటాయి. అంతే అని నువ్వు చూస్తున్నావు గనక అది అన్నారు భగవాన్. అప్పుడు ఆవిడ ఇంకాను ఇలా అడుగుతోంది, భూతాకాశంలో ఇప్పుడు మనకు కనిపిస్తున్నటువంటి ఈధర్ అనబడేటువంటి భూతాకాశంలో అణువులతో బుద్ధి నిమిత్త కారణంగా ఈ ప్రపంచం ఏర్పడిందట. ఈ భూతాకాశంలో అనేక అణువులతో కలిసి బుద్ధి వల్ల ఈ ప్రపంచం ఏర్పడింది అందావిడ. ఆ భౌతిక శాస్త్రంలో ఎక్కడో చదువుకుందో మరేమిటో. అప్పుడు మహర్షి అన్నారు, వారిని అన్నింటినీ సంగ్రహించి శక్తి అంటే సరి. ఈ భూతము దానిలోని అనురూపముగా ఉన్న అనేక అణువులు ఎంతో బుద్ధి చేరి ప్రపంచం ఏర్పడింది అని ఆవిడంటే, అవునులే వాటన్నిటినీ సంగ్రహించి మనం శక్తి అందాం అని కొంతమంది అన్నారు. ఈశ్వరుడు అని కొంతమంది అన్నారు. ఇప్పుడు వారికి వేరుగా నువ్వు లేవు, ఎవరో ఈశ్వరుడు ఏదో ఒక శక్తి అనురూపాలతో కదా బుద్ధిని ఇచ్చి తదనుగుణంగా ఈ ప్రపంచం తయారైంది అంటున్నావు. దానిని కొంతమంది శక్తి అన్నారు, కొంతమంది ఈశ్వరుడు అన్నారు. ఈ ప్రపంచం అంతటితో పాటు ఇప్పుడు ప్రపంచం నువ్వు వేరుగా లేవు కదా. లేనమ్మా. అప్పుడు
ప్రపంచంలో ఉన్న వాళ్ళందరితో పాటు నువ్వు కూడా ఈ ప్రపంచానికి కారణమైన వాడివే అవుతావు కదా. ఆవిడ మళ్ళీ కొన్ని నిమిషాలు ఆగి తర్వాత మరొక ఆమె అడిగింది, మీరు ఎప్పుడైనా అమెరికా వెళ్ళాలని అనుకున్నారా అని అడిగింది. అప్పుడు మహర్షులు అన్నారు, అమెరికా, ఇండియా ఎక్కడుందో అమెరికా కూడా అక్కడే ఉంది. అమెరికా అయినా ఇండియా అన్న ఆలోచనలోదే. అవునమ్మా. ఇది ఇండియా అనుకుంటున్నాను, ఇండియాగా ఉన్నాను. ఇది అమెరికా అనుకుంటా, అమెరికాలో ఉంటాను. అంతే, అనుకోవడమే. ఒక్కొక్కసారి చూడండి, మనం నిద్రపోతామమ్మా, ఏదో కొత్త ఊరికి వెళ్తాము, నిద్రపోతాం. మెలకు వచ్చేసరికి మనం ఎక్కడ పడుకున్నామో మనకి తెలియదు. ఒక క్షణం వరకు చుట్టూ పరిసరాలను బాగా గ్రహిస్తే తప్ప ఎక్కడ అప్పుడు నెమ్మదిగా స్పృహలోకి వస్తాం. అవునా? మరి ఎందుచేత నీకు తెలియదు. అవునా? వచ్చిన తర్వాత నీకు తెలివి వచ్చిన తర్వాత దాంతో బుద్ధిని చేర్చి చూస్తే, ఆహా నేను అప్పనిపిల్లో లేను, పలానా ఊర్లో పలానా చోట పలానా గదిలో ఉన్నానన్నమాట అని అప్పుడు అనుకుంటావు. అనుకునే వరకు నువ్వు ఎక్కడున్నావు నీకు తెలియదు. అవునమ్మా, తెలియదు. అవునా? అంటే నువ్వు ఇక్కడున్నానని అనుకుంటేనే అక్కడ ఉన్నట్టు అనిపిస్తుంది, అనుకోకపోతే అనిపించదు. కాబట్టి ఇండియా ఎక్కడుందో అమెరికా కూడా అక్కడే ఉంది ఆలోచన తలాల్లో. ఇండియా, అమెరికా, నీ ఊరు మా ఊరు అన్నవి మన ఆలోచనలో ఉన్నవే అని అర్థం అన్నమాట. అంటే మళ్ళీ ఇంకొక స్పానిష్ వనిత ఇలా అడుగుతోంది, హిమాలయాల్లో ఒక గుడి ఉందిట, దానిలో అడుగు పెట్టగానే ఏవో వింత వింత స్పందనలు కలిగి అన్ని జబ్బులు నయమైపోతున్నాయట, అది సాధ్యమేనా అని అడిగింది. అప్పుడు మహర్షుల వారు అంటున్నారు, నేపాలులోనూ మరియు హిమాలయాల్లోనూ కొన్ని ప్రదేశాల్లో ఏదో గుడి ఉందిట, అందులో ప్రవేశించగానే సృహ తప్పి పడిపోతారట అని కూడా కొంతమంది అంటున్నారు. మరి అక్కడెక్కడికో వెళితే ఇంకా జబ్బులన్నీ పోవడం ఎంత నిజమో, ఇంకో చోటకి వెళ్తే సృహ తప్పి పడిపోతారట. మరి అది అంతే నిజం. అది కూడా టాయే కదా. అక్కడికి వెళ్తే వింత వింత అన్ని జబ్బులు తగ్గిపోతాయి అట. ఇక్కడికి వెళ్తే ఎటువంటి వాళ్ళైనా సరే సృహ తప్పి పడిపోతారట. అట అని చెప్పి అక్కడికి వెళ్ళేసరికి సరిగ్గా వింత వింత శబ్దాలు వచ్చినట్లు, అన్ని జబ్బులు పోయినట్లు విని వెళ్తావు కదా, అనుకొని ఉంటావు. అక్కడ అన్ని పోయినట్లుంటాయి. అలాగే అక్కడికి వెళ్ళారు అంటే అందరూ సృహ తప్పి పోతారట అని విని వెళ్ళావు. ఆటో అక్కడికి వెళ్ళేసరికి సృహ తప్పి పడిపోతావు. మనసు తాను విని సమాచారాలని నిశ్చయించుకొని ఆ ప్రదేశాల్లో ఉన్నప్పుడు ఏది విన్నావో తదనుగుణమైన అనుభవాలు కలుగుతాయి. ఇప్పుడు చూద్దాం, ఒకళ్ళ ఇంట్లో పెళ్లి జరుగుతుంది, మన బంధువుల ఇంకా సందడిగా సంతోషంగా కోలాహలంగా ఉంది. అక్కడ నువ్వు ప్రవేశించేసరికి ఆ సందడి ఆ కోలాహలంలో కలిసిపోతావు నువ్వు. అలాగే మరొక ఇంట్లో చావు, ఆ పాపం వాళ్ళ ఇంట్లో వాళ్ళు చచ్చిపోయారట, వాళ్ళని చూసొద్దాం అని వెళ్ళావనుకో, అసలు వెళ్ళేటప్పటికే చావు కళలు చావు భావాలు నీలో పెట్టుకొని వెళ్తావు. అవునమ్మా. అక్కడికి వెళ్ళేసాక అది నీకు వచ్చేస్తుంది. అవునా? అలాగే పెళ్లికి వెళ్ళి ఆ కలకళ్ళు, ఆ సందోహాలు, సంఘటనలు మనసులో పెట్టుకుని వెళ్తావు. అక్కడికి వెళ్ళేసి అన్ని వచ్చేస్తాయి. మనసులో పెళ్లికి వెళ్ళినా చావుకి వెళ్ళినా ఏ భావాలు పెట్టుకోకుండా వెళ్ళావనుకో నిర్వికారంగా, ఏది రాదమ్మా. కాబట్టి నీ బాహ్యంగా ఏవి ఏవి ఎలా కనిపించా నీ మనోభావాల బలానికి అనుగుణంగానే కనిపిస్తాయి అని ఇక్కడ భగవాన్ చెప్పిన సందేశం అని నాకు అనిపిస్తుందమ్మా. అవునమ్మా. కాబట్టి మనం ప్రతిదాన్ని కూడా భగవాన్ దేన్ని మనకి
అర్థం అవడానికి ఏ మాట వాడారు అన్నదాన్ని చూసుకుంటే సరిపోతుంది. అంటే ప్రతిదీ భావన బలం వల్లనే. నీ భావన బలం లేదనుకో, ఆ సంఘటనల ప్రభావం నీ మీద పడదు. పడినా కూడా వెంటనే వెళ్తుంది. నీ భావానికి బలం ఉందనుకో, సంఘటనల ప్రభావం గట్టిగా పడుతుంది, అది వెళ్ళదు, పట్టుకుంటుంది. అది అయ్య బాబోయ్ అమ్మ బాబోయ్ అనుకున్న భావనైనా సరే, లేకపోతే ఆహా ఓహో అనుకున్న భావన సరే, నువ్వు మనసులో ఎంత గట్టిగా దాన్ని పెట్టుకుంటావో అంత గట్టిగా నిన్ను పట్టుకుంటుంది. అక్కడేదో జరిగింది, సరే, ఇక్కడ ఏదో జరుగుతుంది, సరే, దాన్ని ఏం నేను ఆపుతానా? ఆ పనులు ఏమైనా నేను చెయ్యాలా? అలా నిర్వికారంగా మనం ఉండగలిగితే సంఘటనల ప్రభావాలు, పరిస్థితుల ప్రభావాలకి మనం లోనవ్వకుండా ఉంటాం. అంటే మన మనోభావన బలానికి అనుగుణంగా బాహ్యంగా అదే అనుభవాలు మనకి కలుగుతాయని ఇక్కడ సందేశం. దీన్ని నేను చెప్పానని, భగవాన్ చెప్పానని కాదు, మనం కూడా ప్రతి సంఘటనలోనూ మనల్ని మనం చూసుకుందాం. అది ఉద్దేశం. హరి ఓం నమః.